నమస్కారం. అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ అంటూ ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ ధర్మ విజయం ఉంటుంది. ఆ లీలామానుషుడి యొక్క ప్రబోధనలో ఆనాడు అర్జునుడికే జ్ఞాన ప్రబోధమైనట్టుగా, నిశ్చయం కలిగినట్టుగా, శక్తి నీతి విజయాల యొక్క మార్గం కనిపించినట్టుగా ఈ మార్గశిర ఏకాదశి, మోక్షద ఏకాదశి నాడు ఆ కృష్ణ పరమాత్మ యొక్క ప్రబోధం పరమసత్యంగా అందరికీ వినిపించేటువంటి ఒక రసవద్గీత, సార్వజనీనమైనది, సర్వకాలీనమైనటువంటి భగవద్గీత. అష్టాదశ యోగాల ఆ విశిష్టం, ఆ అష్టాదశ అధ్యాయాల్లో కూడా ఒక ప్రబోధాత్మకమైనటువంటి ధర్మనీతి, కర్మనీతి ఇవన్నీ కూడా మనకి ప్రబోధమవుతుంది. కృష్ణం వందే జగద్గురుం అనుకుంటూ ఆ విశిష్టాన్ని మనం అన్ని విధాలా పంచుకునేందుకు ఒక విశిష్టమైనటువంటి కాలం ఈ మార్గశిరం. మాసాలలో మార్గశిరం నేనై ఉంటానని స్వయంగా భగవానుడే చెప్పినట్టుగానే ఆయనే ప్రబోధించినటువంటి ఈ భగవద్గీత యొక్క జయంతి ఏకాదశి నాడు ఏకోన్ముఖ దశంగా ముందుకు సాగడానికి ఉత్తమమైనటువంటిది. ఉత్తమ శాస్త్రం, మానవాళికి కర్తవ్య బోధనం ఈ మార్గశిర ఏకాదశి గీతా జయంతి. పవిత్ర పుణ్య దినోత్సవంగా మనం ఆ కురుక్షేత్రంలో రణసీమలో సంశయాత్మ ఆవేదన రోదనలతో ప్రార్థించిన ప్రార్థునికి జ్ఞానోపదేశంగానే ఆవిష్కృతమైన కర్తవ్యోన్ముఖుల్ని చేసి మానవాళిని ఒక ధర్మరీతిలో జ్ఞాననీతివంతంగా కర్మయోగాల రసవద్గీతగా మనకి కనిపించేటువంటిది, వినిపించేటువంటిది భగవద్గీత. విష్ణు యొక్క అష్టమ అవతారం ఆ కృష్ణుడు సంక్లిష్టాల్ని, కష్టాల్ని దూరం చేసేటువంటి ఒక ధర్మ నిర్వర్తక లీలామానుషత్వ ప్రబోధం ఈ భగవద్గీత. దేవదత్త ఆ రావం పరువు నిలవాలన్నా, గాంధీవ శౌర్యం గౌరవం నిలవాలన్నా, ఆ శ్వేతాశ్వాల మహత్తు కపిధ్వజాల ప్రతిష్ట కలకాలం నిలిచి తీరాలన్నా ఆత్మ విస్మృతి తగదని సందిగ్ధం వీడి యుద్ధోన్ముఖుడిగా, కర్తవ్యోన్ముఖుడిగా, ధర్మ పరిరక్షణ కోసం పార్థసారథిగా నడిపించి ఆ కపిధ్వజం ఆ అభయాన్ని అందుకున్నటువంటి ఒక విశిష్టమైనటువంటిది ఈ ఏకాదశి. భగవత్ ఉద్బోధమైనటువంటి ఈ భగవద్గీత నరనారాయణులుగా కృష్ణార్జునులు ధర్మ విజయంకి ఘన పతాకాలుగా అష్టాదశ యోగాధ్యాయాల అక్షర సాక్షాత్కార స్వరం ఈ గీతాసారం. అర్జున విషాద యోగంతో ప్రారంభమై మోక్ష సన్యాస యోగం, మధ్యలో సాంఖ్య కర్మ జ్ఞాన ఆత్మ సంయమనం, భగవద్ విజ్ఞానం, అక్షర పరబ్రహ్మ యోగాల రాజగృహ్య విభూతి విశ్వరూప సందర్శన భక్తి క్షేత్రజ్ఞ గుణత్రయ విభాగ యోగాల అంతర్భాగాలుగా లోకదర్శనమైనటువంటి మార్గదర్శక సూత్రాల శాస్త్రం రసవద్గీతగా భగవద్గీత విశ్వజనీనమైనటువంటిది, సర్వజనీనమైనటువంటిది. అసత్యం లేనే లేదు, సత్యం అనేది ఏనాటికి ఉండకపోదు. ఆత్మ వినాశి, అభేద్యం. ఆ తత్వం తెలిస్తే జయాపజయాల యొక్క సమదృష్టి, సృష్టి స్థిర ప్రయోజనత్వం తెలుస్తుందని, స్థితప్రజ్ఞత అలవడుతుందని, కర్మయోగం ఫలప్రదంగా నిలుస్తుందని, మనోనిశ్చలతకు, మనోసాధనకు సంకల్పం మూలమై ఉంటుంది కనుక సందేహాల పొరల్ని తొలగించుకుంటూ ఉండాలి, సంశయాల్ని కరిగించుకుంటూ జ్ఞాన వెలుగుల విజ్ఞాన కిరణాలని ముందుకు సాగాలి. అప్పుడే సుఖశాంతులు కలిగి యోగసిద్ధి కాంతి కలుగుతుందని, జీవనాల్ని వెలిగిస్తుందని చెప్పేటువంటి ఒక ఆత్మజ్ఞానం, అది వ్యక్తిత్వ వికాస మనోవికాస మార్గం, అది భగవద్గీత యొక్క తత్వం. కనుక మోక్షద ఏకాదశిగా ఈ మార్గశిర ఏకాదశి గీతా ప్రబోధ ఏకాదశిగా మనకి ఏకోన్ముఖ దశగా వెళ్ళడానికి ఎంతో విశిష్టమైంది. భగవంతుడు చెప్పిన ఈ ధర్మయజ్ఞం మనోగీత భగవద్గీత విశిష్టత, ప్రత్యేకత సార్వజనీయంగా ఎప్పటికీ ఉంటుంది. ఈ ప్రబోధనం, సాధనం, ఆచరణల ఆ పుణ్యపుడమి ధర్మక్షేత్రంలో ఉన్నత విలువలు, ఉదాత్తత, ఆ సద్గతులు, ఉత్తమ
ధర్మగతులు ఇవన్నీ కూడా గీతను ఒక ధర్మశాస్త్రంగా, మానవాళికి కర్తవ్య బోధనంగా, విశ్వ మార్గదర్శనంగా నిలుపుతుంది. అందుకే ఈ విశిష్టత అందరితో పంచుకునేటువంటిది ఎప్పుడు కూడా ఇస్ గాడ్స్ సెలెస్టైల్ సాంగ్ అని ఎప్పుడైతే అంటామో ఈ భగవద్గీతని, ఇది ఆదర్శంగా లోకోత్తరమైనటువంటి యోగాలని, అష్టాదశ యోగాల్ని మనకి విశిష్టంగా వినిపిస్తుంది. అందుకనే మనకి ఈ భగవద్గీతలో ఉన్నటువంటి ఆ విశేష సారాన్ని అందించడంలో ఎప్పుడు కూడా మనం ముందండి ఉంటే తప్పకుండా ఒక మిగతా గ్రంథాల్లాగా ఎప్పుడు కూడా పరనింద చెయ్యదు. పరమోత్తమైనటువంటిది, పరమ ఉత్కృష్టమైనటువంటి జీవన సాధనే తెలియజేసేటువంటి ఉత్కృష్ట గ్రంథం, అటువంటి పరతత్వ పరమపదం ఈ భగవద్గీత. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః అంటూ మనకి ఆ గోవిందనామం, భగవద్గీత, గోమాత, గాయత్రి, గంగా, ఇవి పంచ గకారాలు ఏమున్నాయినో అవే పంచప్రాణహితంగా, పంచభూతాలుగా మనకి ఈ భారతీయ ఆత్మగా నిలుస్తుంది. కనుకనే ఆత్మయోగ పరతత్వంలో బ్రహ్మ, పరమాత్మ, భగవాన్ ఈ మూడు తత్వాల జ్ఞానం, అవగాహనను నిజ సోపానమైన పరమాత్మ యొక్క పదానికి పరమసోపానంగా భగవద్గీత నిలుస్తుంది. సర్వోపనిషత్తు గోవుల నుండి గీతామృత క్షీరాన్ని పితికే అందించాడు ఆ కృష్ణ భగవానుడు ఈ భగవద్గీతని. ఆ గోపాలుడు కర్మయోగ సారాన్ని, జ్ఞానయోగ సోపానాన్ని, మనస్తత్వ శాస్త్రాన్ని మహత్తర సాధనాలుగా చెప్తుంది భగవద్గీత. సంసారం ఈతకు లక్ష్యం చూపే దివ్య గీతిది. ఉదాత్తంగా జీవించడం ఒక గొప్ప కర్మ. స్వార్థత్యాగం కావాలి, కానీ కర్మత్యాగం మూఢతే అవుతుంది అంటుంది భగవద్గీత. కనుకనే ఒక నిశ్చితత్వాన్ని, ఒక నిర్భయత్వాన్ని చెప్తూనే కర్తవ్యానికి ఉద్యమించడానికి కావలసినటువంటి ఒక ఉత్తేజాన్ని, మనో ధర్మనీతిని అందించేటువంటి ఒక విశిష్ట రసవద్గీత అది వేదాల సారంగా నిలిచే భగవద్గీత. ఓం పరమాత్మయే నమః అంటూ యథార్థ దృష్టిని కలిగించడం, సృష్టి వైవిధ్య వైశిష్టాలని వివరించడం, త్రిగుణాతీత స్థితిలో పురుషోత్తముని జ్ఞానాన్ని పొందడం గీతామృత రసాస్వాదన అందేటువంటి ఒక అమృత ఫలం. నిజానికి జ్ఞానరాహిత్యం మించిన దారిద్ర్యం మరొకటి లేదు. అలాగే సంతృప్తి, సర్వేశ్వర జ్ఞానం మించిన సంపదలు మరొకటి లేవు. కనుక కర్తవ్యం నిర్వహించకపోవడం అంత నిమిత్త మాత్రం అనుకున్నా కూడా మన ప్రయత్నాన్ని వదిలేసి గాలిలో దీపంలాగా జీవనాలు సాగించడం ఒక అజ్ఞానమే అవుతుంది. కనుక కోరికలమై చరిస్తే విషాదాన్ని అందుకోక తప్పదు. కనుక కర్మణ్యే వాధికారేస్తే అంటూ ఒక నిష్కామక్రియని చేస్తూ జన్మపుణ్య సంసారాన్ని, యజ్ఞభావన కర్మాచరణకు ఆ దివ్యశక్తుల్ని సహకరించేటువంటి ఒక విశిష్ట పరమాత్మ శక్తిని అందుకోవడానికి ఒక దివ్య ప్రబోధం అదే భగవద్గీత. మన ఆలోచనలే మన మనస్సుకి మార్గదర్శకం అవుతాయి. అందుకే చేయకూడని ఆలోచనలతో మనసుని మలినపరచొద్దు అని చెప్తుంది భగవద్గీత. మనసును శుద్ధి చేసే ఆ జలాలు భక్తి, జ్ఞానం, ధర్మం, ప్రేమలే. కనుక ఆ భక్తి, జ్ఞాన, ధర్మ, ప్రేమల్ని పంచుకునేటువంటి ఆ ఉపనిషత్ సారం గీతాసారం. ఈ సారాంశమంతా భగవద్గీతలో దేహలి దీపన్యాయాల్లాగా మనకి ఆ మధ్య మార్గమైనటువంటి ఆ జీవజ్ఞాన ప్రకాశమై నిలుస్తుంది. ధనం కాదు, ధన వ్యామోహం, అత్యాశలే తప్పు అంటూ దుఃఖం, సుఖం ఆలోచన జనితాలే అన్నది జీవన సూత్రంగా, కర్తవ్య కర్మాచరణ ఆసక్తితో లోకశక్తికి సాక్షిగా నిలవడమే ఆ ప్రశాంతత జీవన మార్గమని, లోక కళ్యాణకారకమేమని ఆ గీతావాక్యంగా మనం అందుకుంటాం. గీతలో ముఖ్యమైనది కర్మయోగమే. ఏ జ్ఞానము కర్మబంధులకు చక్కని జ్ఞానయోగాన్ని కలిగిస్తూ ఆ సంసార ధర్మాన్ని నిర్వహించే దైవ అనుగ్రహాన్ని అందిస్తుందో అది భక్తి యోగంగా, జ్ఞానయోగంగా, కర్మయోగంగా, ధర్మనీతిగా చెప్తుంది భగవద్గీత. మన సంపదలన్నీ పరమాత్మ ప్రసాదాలే అన్న భావన మనసులో ఉంటే ఆ సంపద జీవన సంపన్నంగా శోభిస్తుంది తప్ప మిగతావన్నీ కూడా క్షణభంగురంగా ఉండేటువంటి మెరుపులే అవుతాయి, ఉట్టుట్టి మెరుపులే అవుతాయి. కనుక నాది నేను అనుకుంటే ముప్పు తప్పదు. కనుక ధన సంపదలతో సమస్యలు పరిష్కారం అవ్వవు. మనంగా పంచుకునేటువంటి మనోశక్తిని కావాలి అని
భక్తి శిక్షణా తరగతులకి జ్ఞాన గుణ సంపదలుగా నిలుస్తాయని, జన్మను సద్వినియోగపరుచుకుని దానికి ప్రబోధంగా మనం ఏదైతే ఉంటుందో అటువంటి విశిష్టం రసవద్గీత ఈ భగవద్గీత. జీవన సమస్యను పరిష్కరించుకోవడానికి తగిన బుద్ధిని అందించే పరమాత్మ జ్ఞానం జీవన సార్థకతను చేకూరుస్తుంది కనుక ఈ వేదభూమి, కర్మభూమి, పుణ్యభూమి అయినటువంటి ఈ భరతావనిలో ధర్మబద్ధంగా కర్మలను నిర్వహించడం చతుర్విధ పురుషార్థ సాధనకు కాగలదు. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అంటూ ఆ భగవంతుడు ఆ మధుర అనుభూతిని ఏదైతే ఈ ప్రబోధంలో అందించాడో అటువంటి విశిష్టమైనటువంటి ఈ భగవద్గీతని శ్రద్ధతో, భక్తితో భగవద్జ్ఞానానికి ఒక ఉత్తమ సోపానంగా భగవద్గీతని చదువుదాం, ఈ జ్ఞానాన్ని అందరికీ పంచుదాం, మనంగా ముందుకు సాగుదాం అనుకుంటూ అటువంటి విశిష్టమైనటువంటి మార్గదర్శనానికి యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అంటూ ఏదైతే పరమాత్ముడు చెప్పాడో కాలానుగుణంగా ఆహార వ్యవహారాలతో ఆరోగ్య యశోపదంలో మన సంస్కృతి సంస్కారాల శోభ ప్రభలకి ఉత్తమ నిలవుగా అందరం కలిసి ముందుకు సాగుదాం. లోకా సమస్త సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు. భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష.